డేంజరస్ హంటర్స్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము. చికెన్ అన్నారు, మరి ఏమో ఒకసారి ట్రై చేద్దాం. ఏనుగు తల ఎంత పెద్దది ఉంది, కొమ్ములు చూడండి ఎలాగనే. చూసారా ఏనుగు దంతాలు. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి క్యాండీలో ఉన్నాను. శ్రీలంక వీడియోస్ అయితే మీకు బాగా నచ్చినాయి అనుకున్నాను. చాలామంది కామన్గా మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే శ్రీలంక పాస్పోర్ట్ అవసరమా అని చేస్తున్నారు. తప్పకుండా పాస్పోర్ట్ అవసరం భయ్యా, వీసా ఫ్రీ అంతే. వీసా అయితే ఫ్రీ, మీకు వచ్చి ఒక నెల రోజులు ఉండొచ్చు మీరు. ఇదే 6 months వరకు వీసా ఫ్రీ, ప్రాబ్లం లేదు. ఈరోజు ఏంటంటే స్పెషల్, ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, శ్రీలంకలో వేద ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. సూపర్ ఉంటుంది అబ్బా వీడియో, మామూలుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ హంటింగ్ కానీ, వాళ్ళ ఫుడ్ మేకింగ్ కానీ, వాళ్ళ జీవన విధానం కానీ భలే ఉంటుంది. అవన్నీ అక్కడికి వెళ్ళేది మీకు పూర్తిగా చూపిస్తాను. కాకపోతే మీ క్యాండీ నుంచి మహియాంగన అనే ప్లేస్కి వెళ్ళాలి మేము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 70-80 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు నేనైతే క్యాండీ క్లాక్ టవర్ దగ్గర ఉన్నా, పక్కనే బస్ స్టాండ్. వెళ్ళిపోయి బస్ ఎక్కేద్దాం, మిగిలిన విషయాలన్నీ 1 by 1 మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మిస్ అవ్వకండి. వీడియోని మాత్రం ఒక లైక్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక లైక్ చేసి కంటిన్యూ చేసేయండి, ఓకేనా? వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇలా నడుచుకొని వచ్చాం. అది ఎదురుగా కనిపించేది మనకి క్యాండీ రైల్వే స్టేషన్. అక్కడ చాలా బస్సెస్ ఉంటాయి మీకు, జాఫ్నాక్ కానీ, ట్రింకోమాలాకి కానీ, మన్నార్ కానీ, ఎక్కడికి వెళ్ళాల్సిన ఇక్కడి నుంచి అయితే బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ అన్నీ ఉన్నాయి. మనం మహియాంగనాకి వెళ్ళాలంటే ఇక్కడికి రమ్మన్నారు. జస్ట్ ఈ పక్కన నడుచుకొని వచ్చేసాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటాయంట, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ ఉన్నాయి మహియాంగన బస్సెస్. ఇప్పుడే వెళ్తుంది, ఎక్కేద్దాం. గో. టికెట్ పెర్ హెడ్ 325 రూపీస్ తీసుకున్నారు వాళ్ళ కరెన్సీలో. మనం ఇప్పుడు మహియాంగనాకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఆ ట్రైబల్ సైడ్కి వెళ్ళాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. మేము ఏమనుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే మేము వచ్చిన సేమ్ బస్సే కొంచెం ముందుకి ఇంకా డబానా అనే ఊరు ఉంది, అక్కడికి వెళ్తుందంట. అక్కడి నుంచి ఇంకా దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. వెనక టీ షాప్ బాబాయ్ అయితే చెప్పాడు, బాబాయ్ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలంటే సేమ్ మీరు దిగిన బస్సే కొంచెం డబానా అనే ఊరికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి దిగిపోండి, అక్కడి నుంచి చాలా దగ్గర పక్కనే ఉంటుంది అన్నారు. ఓకే, మళ్ళీ మనం వచ్చిన బస్సు ఇక్కడే ఉంది, వెళ్ళి ఎక్కేసి జస్ట్ అది చాలా దగ్గరలోనే ఉంటుంది, ఒక 15-20 minutes జర్నీ టైం అంటే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్దాం. ఓకే, ఇంకా లెట్స్ గో, వెళ్ళిపోదాం. అదే మళ్ళీ సేమ్ బస్. బస్సు బాబాయ్ ఇక్కడ దింపేశాడు, డబానా. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది చూసారా, వరిగా మహాగేదరా అంట. అయ్యా పేర్లు ఏం తప్పుంటే క్షమించండి అయ్యా, ఏ వెరైటీగా ఉన్నాయి పేర్లు, నేనేం చేయలేను. కాకపోతే కరెక్టే అనుకోండిలే. ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళాలంటే లోపలికి 3 kilometers అంట. ఇక్కడ నుంచి 3 kilometers నడుచుకొని వెళ్ళాలా. ఆటో బాబాయ్ ఎవడ ఉంటాడా చూద్దాం. ఇది ఏ ఊరి పేరు? డబానా అంటారు. డబానా కూడా కాదు, డంబానా విలేజ్ చెప్పాలంటే. శ్రీలంకలో ఉండే ఒక చిన్న పల్లెటూర్లు ఇవి. ఇటువైపు టూరిస్టులు ఎవ్వరూ రారు, మేమేదో అడ్వెంచర్ కోసం వచ్చానంతే. ఇంకెక్కడికి ఇక్కడ ఏంటంటే మనం లోపలికి వెళ్ళాలంటే ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లము, కొంచెం తమిళ్ మాట్లాడుతున్నారు. లోపలికి 3 kilometers ఉంటుంది. కావాలంటే బ్యాగ్ అయితే ఇక పెట్టుకొని వెళ్ళమంటున్నారు, బ్యాగ్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఈ షాప్ లో ఇక్కడ సమోసాలా ఉన్నాయి, కాకపోతే అవి ఎగ్ అంట, ఎగ్ సమోసా అంట. ఇదేమో కజ్జికాయలా ఉంది. మరేంటో మరి ఒకటైతే టేస్ట్ చేద్దాం. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకి అర్థం కావట్లా, వెజ్జా నాన్ వెజ్జా ఏం అడిగినా వాళ్ళకి తెలియట్లా. కాకపోతే ఒకటైతే తీసుకొని టేస్ట్ చేద్దాం ఒకసారి. ఇది ఒకటి తీసుకున్నా, చూడడానికి ఎలా ఉందంటే కజ్జికాయ ఉంటుంది కదా మన దగ్గర, అలా ఉంది. లోపల ఏమిటంటే ఆలు కర్రీ లాగా, అంటే చెప్పాలంటే వెజిటేబుల్ సమోసా. ఇది వెజ్ సమోసా అని ఇలా చేశారు అంతే. ఫ్రెష్గా ఉందబ్బా. ఇదే మనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏంటంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తారు. మామూలు మనకి పామాయిల్ ఈ నూనె కాదు, కొబ్బరి నూనె యూజ్ చేస్తారు చాలా మంది. ఇంకేం చేస్తాం, కేరళలో తిన్నాక ఇక్కడ కూడా అంతే.
2 తిన్నాము. తిన్న తర్వాత అక్కగారు మనకు ఒక టీ పెట్టించారు. థ్యాంక్ యూ. అదొకటి ఇదొకటి తిన్నాము. 2 వేడివేడిగా ఉన్నాయి. పైదేమో ఎగ్ సమోసా, కిందదేమో వెజ్. 2 తిన్న తర్వాత ఒక టీ. మనకి ఇక్కడ ఏంటంటే లోపలికి 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి. ఆ ఆటోలు వస్తాయి, నేను దాకా నుంచి వస్తున్నా కానీ రావట్లా. బాబాయ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. కొంచెం తమిళ్ వచ్చు బాబాయ్, కొంచెం లిటిల్ బిట్ ఇంగ్లీష్, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అలా మేనేజ్ చేస్తున్నాడు. ఏంటంటే కొంచెం వాష్రూమ్ యూజ్ చేసుకుంటాం, డ్రెస్ అయి చేంజ్ చేసుకోవాలంటే మా ఇంటికి రండి తీసుకెళ్తా అని తీసుకెళ్తున్నాడు. జస్ట్ అంటే మనం ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలి మామూలుగా అయితే, ఆ వేద ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళాలంటే. ఈ దారిలోని వీళ్ళు ఇల్లు కూడా అంట. కొంచెం ముందుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం చేంజెస్ అవి చేసుకొని అయితే అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళడమే. దొరకట్ల ఆటోలు. ఇందాక నుంచి ఎక్కడ టుక్ అంటారు, వెయిట్ చేస్తున్నాం కానీ ఎంతసేపటికి రావట్లా. ఈ లోపలికి చాలా రేర్ అంట వచ్చేది. విలేజ్ కదా, చాలా చిన్న విలేజ్. ఇక్కడ హోటల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. తినడానికి ఫుడ్ ఏదో ఒక చిన్న హోటల్ అనేది ఉంది, అక్కడ తినేసి కానిచ్చేసాం అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ ఇల్లు అంట. బాబాయ్ ఏముంది, మంచి రాజభవనంలా కట్టుకున్నాడు. చూడండి, చక్కగా మందారు చెట్లు ఉన్నాయి, చక్కగా చెట్లు ఉన్నాయి. చెట్ల మధ్యలో చిన్న రేకుల చెట్లకి ఏర్పాటు చేసుకున్నాడు. భలే ఉంది కదా, బాగుంది. ఇక్కడ వీళ్ళకి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందంట. మేము అడిగిన టీ హోటల్ దగ్గర వాళ్ళకి వాటర్ పెద్ద ఎక్కువ ఉన్నాయంటే, వీళ్ళ దగ్గర బాగుంటాయి, మా దగ్గర బాగా వస్తాయి వాటర్, ప్రాబ్లం లేదు రండి అన్నాడు. వాళ్ళ కూతురంట. అమ్మమ్మ అదేంటిది, ఉడుములు అవి ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి అయితే మేము పక్కన నాకు బాబాయ్ గారిని ఇచ్చారు కదా, బాబాయ్ని అయితే తీసుకెళ్తున్నాము. ఒక ఆటో సెట్ చేశాడు. ఇక్కడ నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంది కదా, 400 శ్రీలంక రూపీస్ 400 ఇమ్మన్నాడు. 500 అడిగి వెళ్ళి 400 సెట్ చేసాం. సర్లే అని చెప్పి వెళ్తున్నాము. బాబాయ్ని ఎందుకు తీసుకెళ్తున్నాము అంటే, అక్కడ లాంగ్వేజ్ మనకి పర్ఫెక్ట్గా రాదు కదా, కొంచెం ఏదైనా మాట్లాడి సెట్ చేస్తాడేమో అని చెప్పి తీసుకెళ్తున్నాం. లాస్ట్లో ఎంతో కొంత ఇవ్వాలి, తప్పదు, వస్తున్నాడు కాబట్టి. ఇంకా 2-3 కిలోమీటర్లు వెళ్ళిపోతాం అక్కడికి. ఏనుగులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు. మనం ఆటోలో వచ్చాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు, నడుచుకుని వస్తే ఇబ్బంది. వచ్చేసాం దగ్గరికి అయితే. ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. దీని పేరు ఏంటంటే, ఇది డంబానా విలేజ్. డంబానా విలేజ్లో మధురవై అంటారు పేరు, అంతేలే, మధురవై నేషనల్ పార్క్ అంటే ఇది డంబానా విలేజ్లో ఉంటుంది. ఇక్కడే మనకి వేద ట్రైబ్స్ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక చీఫ్ ఉంటారు, అంటే ప్రతి ఊరికి ఒక పెద్ద ఉన్నట్టు ఈ ఏరియా మొత్తానికి ఒక చీఫ్ అని ఒక పర్సన్ ఉన్నారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని మిగిలిన అన్నీ చూడొచ్చు. స్టార్టింగ్లో మనకి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇల్లు ఉంది పక్కనే, లోపల ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన్ని కనిపించి ఒక్కసారి కొంచెం నమస్కారం చేసుకొని, అలాగే మీకు ఇక్కడ ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. అంటే పురాతన కాలంలో వాళ్ళ తాతల కాలంలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదని చెప్పి ఒక చిన్న మ్యూజియం ఉంటుంది, అది చూసుకొని అక్కడి నుంచి మనం వేద ట్రైబ్స్, అసలైన డేంజరస్ హంటర్స్, పచ్చి మాంసం తినే నరభక్షకులు అంటారు వాళ్ళని, వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. వీడియో చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా కష్టపడి ఇక్కడికి వచ్చానబ్బా, మిస్ అవ్వకండి, వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ఓకేనా, అక్కడికి వెళ్ళిపోదాం. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఈయనైతే ఇక్కడ చీఫ్ అంటారు, ఆయన అయితే కలిసాము వచ్చి మనం. అంటే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ అడుగుతున్నారు. అన్నీ చెప్తున్నా ఇండియా నుంచి వచ్చామని చెప్పి. ఇక్కడ అంటే మనకి పెద్ద అలా ఉంటుంది కదా, ఈయన పెద్ద చీఫ్ అని. ఈయన చీఫ్ కదా, ఈయన సంబంధించిన ఫోటోలు, వాళ్ళ తాతల కాలం నాటి ఫోటోలు అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈయన ఏంటంటే ఇంత ఫోటో దిగాలన్నా, ఎవరైనా ఈయన కలవాలన్నా సరే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి ఇంత ఫోటో దిగాలన్నా దిగొచ్చు, మాట్లాడంటే మాట్లాడవచ్చు. మనం కూడా పద్ధతిగా ఆయన్ని కలిసి నమస్కారం చేసుకొని అయితే ఇక్కడ అన్ని చూస్తామని చెప్పి వెళ్తున్నాము. ఈ వాళ్ళ హౌస్ ఇది, ఇదంతా చూడండి, చుట్టూ అడవి. అసలు ఎంత నిర్మానుష్యంగా ఉంది అంటే,
ఇదంతా ఒక నేషనల్ పార్క్ అంట. జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి అంట ఇటువైపు. ఒంటరికి వెళ్ళకూడదని చెప్పారు. పక్కన మా వాళ్ళు ఉంటే నడుచుకుని లోపలికి వెళ్ళండి కానీ సింగిల్గా వెళ్ళకూడదు లోపలికి. చాలా డేంజర్ ఏరియాస్ లోపల. ఇక్కడ ఏంటంటే లోపల ఒక ట్రైబల్ మ్యూజియం ఉంది. అంటే ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితం ఎలా ఉండేదని చెప్పి ఏర్పాటు చేశారు ఇక్కడ. చూడండి ఎలా ఉన్నారు. అప్పుడు వేటకి వెళ్ళేటప్పుడు బాణాలు ఇలా వదిలేవాళ్ళు అని చెప్పి, అప్పుడు ఇలా జీవించే వాళ్ళని చెప్పి వాళ్ళ విగ్రహాల్లాగా ఇలా ఏర్పాటు చేశారు ఇక్కడ. చూసారా ఎలిఫెంట్ హెడ్, ఏనుగు తల ఎంత పెద్దది ఉంది. కొమ్ములు చూడండి ఎలాగొన్నాయి. చూసారా ఏనుగు దంతాలు. ఇదేమో ఏనుగుది ఇక్కడ నడుం దగ్గర ఉంటదంట. చూసారా నడుం దగ్గర చెవులా ఏమో గాని అన్ని ఏనుగు అబ్బా. లెగ్స్ ఏనుగు కాలు చూసారు ఎంత పెద్దవి ఉన్నాయో. బాబా బాబా. జింక చూసారా, జింక తోలు జింకే. అబ్బా ఇదేంటంటే పక్కన ఒక మ్యూజియం ఉంది. అదేంటంటే కొంచెం రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయంట. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అంతే. మీరు ఇప్పుడు చూసింది ఏంటంటే మ్యూజియం ఇక్కడ ఉండేది. ఇప్పుడు మీరు చూసిన మ్యూజియం ఎక్కడ ఉండేది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ అంటే రిపేరింగ్ వర్క్స్ జరుగుతున్నాయంట. అందుకని చెప్పి ఏం చేశారంటే అక్కడ చిన్న పక్కన గుడిసె ఉంది. ఆ గుడిసెలో అయితే తీసుకెళ్లి మొత్తం పెట్టేశారు. మామూలుగా అయితే ఇదిగోండి వర్షం పడిపోతుంది. ఇది మ్యూజియం అసలు. ఇది అసలైన మ్యూజియం. అయితే మొత్తం వర్క్స్ జరుగుతున్నాయి, అందుకని చెప్పి తీసుకెళ్ళి ఆ గుడిసెలో పెట్టారు. అది నీ అమ్మ సడన్ గా చూసి మనిషి అనుకున్నారా బాబోయ్. ఇక్కడ ఉన్నారు చూసారు, ఈయన వేద ట్రైబ్స్ యొక్క పెద్ద ఈయన. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక చీఫ్ అనుకుంటాం కదా, ఒకప్పుడు ఒక తాతల కాలం నాడు అప్పుడు పెద్ద ఆయన ఉంటారు కదా ఈ ఊరికి. అలాగా ఈ మొత్తానికి ఈయనే పెద్ద ఆయనంట. ఆయన ఇక్కడైతే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు. శ్రీలంక గవర్నమెంట్ 1983లో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇంకా హంటింగ్ చేయకూడదు అని చెప్పి అప్పటి నుంచి హంటింగ్ అయితే నిషేధించింది. అప్పటి నుంచి ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ టూరిస్టులు, చుట్టుపక్కల ఉండే టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూడడానికి ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంకి వచ్చి అందరూ ఇక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అన్నీ చూడొచ్చు. కానీ వేద ట్రైబ్స్ అనేది వేరు. వాళ్ళు ఉంటారు ఓకే, కానీ అందరూ వచ్చి జస్ట్ ఈ మ్యూజియం అయి చూసి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే కొంచెం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హంటింగ్కి అన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి అసలు ఏ లాంగ్వేజ్ రాదు, ఓన్లీ వేద లాంగ్వేజ్ మాట్లాడతారు. కష్టం అబ్బా, చాలా కష్టమైన మీకు తెలియజెప్పడం కోసం ఇంత దూరం వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూశారు కదా, ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి చూడబోయేది ఇంకో ఎత్తు. మీరు చూసింది జస్ట్ ఏంటంటే మనం చీఫ్ని కలిసాము అండ్ అక్కడ ఉన్న చిన్న మ్యూజియం చూసాము. అది కాదు అసలు సినిమా. ఇప్పుడుంది వేద ట్రైబల్స్ డేంజరస్ హంటర్స్. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము. వాళ్ళు హంటింగ్ చేస్తారు. హంటింగ్ చేసి ఏదో పట్టుకొచ్చిన దాన్ని మనకు వండి పెడతారు. హంటింగ్ నిషేధించారు ఓకే, బట్ చిన్నవి చేస్తారు కదా, చిన్నవి చేస్తారు కామన్గానే. మనం కూడా హంటింగ్కి వెళ్దాము. వెళ్ళి అవన్నీ చూద్దాం. అబ్బా మామూలుగా ఉండదు అసలు. నెక్స్ట్ లెవెల్ వీడియో అంతే. ఇది మిస్ అవ్వకండి, వీడియో పూర్తిగా చూసేయండి. ఇంకా రాండి లోపలికి, ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఈ పక్కన చూసారు, ఇది పవర్. అది ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ కదా, ఏనుగులు కానీ ఏమైనా పెద్ద పెద్ద జంతువులు ఏనుగులు వస్తూ ఉంటాయి బయటికి. జస్ట్ అది తగిలితే దానికి షాక్ కొడుతుంది, వెనక్కి వెళ్ళిపోతాయి. మనోడు ఏంటంటే ఫారెస్ట్ లోపల తీసుకెళ్తున్నాడు. అక్కడ వాళ్ళు ఉంటారనుకుంటా. ఫస్ట్ వెళ్తున్నాయినా మన ఇక్కడ లోకల్ వేద ట్రైబ్ అయినా. వెళ్దాం. దారుణంగా ఉందబ్బా. వెళ్ళే వే చూడండి ఒకసారి, మొత్తం బురద. ఓ బా ఏంటి ప్లేసు. ఓహో ఇది మంచి ప్లేస్ లో సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నట్టున్నారుగా. ఇదేంటంటే మనం నమస్కారం పెడతాం కదా, వీళ్ళు ఏంటంటే ఇలా 2 hands ఇలా ఇచ్చి షేక్ హ్యాండ్ నమస్కారం అలా చేస్తారు. ఇక్కడ చూడండి ఇలాగ ఎలా ఏర్పాటు చేశారు కూర్చోడానికి. ఇల్లు కర్రలతో. దేనికి ఇది ఇలాగ కూర్చోడానికి నార్మల్ ఏమో గానీ కూర్చుంటే పరిపోయేటట్టుంది.
ఇలాంటి ప్లేసులో హంటింగ్ చేసుకొని వచ్చి ఫుడ్ వండుతారు. అబ్బా అక్కడ చూసారా, అది దాని పైకి ఎక్కేతలు పడుకోవడానికి గాని కూర్చోవడానికి గాని చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకున్నారు కదా పైన. ఫారెస్ట్ లో ఇలాంటి చాలా ఉంటాయి అక్కడక్కడ. ఈ ట్రైబల్స్ కూడా అలా యూజ్ చేస్తున్నారు. బాగుందబ్బా. మనోడు పైకి ఎక్కుతున్నాడు చూడండి ఒకసారి. ఆ టవర్ పైకి మనోడు అంటే ఇల్లులాగా ఇంకా అక్కడే పడుకోవడం, అక్కడే ఉండడం, నైట్ అన్ని చేస్తూ ఉంటారు. అమ్మో ఏమి ఎక్కేస్తున్నాడు. ఓ నేను కూడా ఒకసారి ఈ టవర్ అయితే ఎక్కుతాను. మనోడు పైకి ఎక్కాడు. ఆయన ఒక ట్రైబల్ పర్సన్. పైకి రమ్మంటున్నాడు, పైన చూద్దరు రండి అని చెప్పి. పైకి వెళ్ళి ఏముందో కూడా ఒకసారి చూస్తారండి. చాలా ఫ్లాట్ గా ఉంది ఇది. పైన ఏం లేదు, జస్ట్ ఏంటంటే వీళ్ళు పడుకోవడానికి ఒక చాప దుప్పటి అలా ఏర్పాటు చేసుకుని ఉన్నానండి. పైన కూర్చోవచ్చు ఇలాగ వచ్చి అంతే. నేను పైకి వచ్చాము. మనకి ఒక ట్రైబల్ పర్సన్ అయితే ఈయన పైకి వచ్చి మీరు పైకి ఎక్కండి అన్నాడు. ఇక్కడ చూడండి పైన మొత్తం కర్రలతో ఏర్పాటు చేశారు ఇలాగా ఒక టవర్ ని. చక్కగా చాప ఉంది, దుప్పటి అన్ని, తలదిండి అన్ని ఉన్నాయి. ఇది కూడా చూడండి ఎలా కట్టుకున్నారు. ఒక కవర్ అంతే, జస్ట్ కర్రలు పేపర్ లాగా ఏదో మామూలు మనకి ఫ్లెక్సీ కవర్లు అటువంటివి ఉంటాయి కదా అంతే. ఇదిగోండి చీర అట్లతోనే నార్మల్ గా ఏర్పాటు చేశారు. ఇక్కడే ఫుడ్ కూడా చికెన్ బిమ్మల్ జంగల్ బిమ్మల్ వీళ్ళు తయారు చేసిన చికెన్ అంటున్నారు. మరి ఒకసారి అయితే ట్రై చేద్దాం, చిన్నది పీస్ ఎలాగుంటది అనేది. చికెన్ అన్నారు మరి, ఏమో ఒకసారి ట్రై చేద్దాం. ఇదైతే ఇదిగోండి కొండలో ఎలా పెట్టిన వచ్చేసారా, మట్టి కొండ. ఇదంతా మట్టి కొండలో. ఇది మష్రూమ్ కర్రీ. ఇదైతే మష్రూమ్ కర్రీ. ఇది చికెన్ కాబట్టి ఒక టేస్ట్ చేసి చూస్తా. చికెన్ ఉడకనట్టు ఉంది. చికెన్ అయితే కాదు ఇది. ఇదిగోండి ఇంకో ట్రైబల్ పర్సన్ వస్తున్నాడు. ఇంకో ఆయన వాళ్ళు ఏంటంటే హంటింగ్కి వెళ్తున్నారు ఏమో గాని ఫారెస్ట్ లో లోపలికి అలా వెళ్తున్నారు. ఇంకో పర్సన్ ఈయన పైకి వచ్చాడు, లోపలికి వెళ్ళి వస్తున్నాడు ఫారెస్ట్ లోపలికి. ఏంటి మష్రూమ్ అనుకుంటా తీసుకొచ్చినట్టున్నాడు ఆయన. చాలా సింపుల్ గా ఎక్కేస్తున్నారు అబ్బాయి వీళ్ళు అయితే పైకి. మనమా నానా తంటాలు పడ్డాం పైకి ఎక్కడానికి. వీళ్ళకి అలవాటు కదా. ఏయో తీసుకొచ్చారు అబ్బా మూటలో. ఓపెన్ చేసి చూద్దాం. ఫారెస్ట్ లోపలికి వెళ్ళి మష్రూమ్ అయితే తీసుకొచ్చాడు. ఈ కర్రీ ఇంకా ఇలా మష్రూమ్ ఇలా తయారు చేసుకొని తింటారు వీళ్ళు. ఇంకా వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటది అనేది ఇంకా చూద్దాం. చాలా ఉంటది అబ్బా. వీళ్ళకి సంబంధించిన డాన్స్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని మొత్తం చూపిస్తారండి. దేనికో మరి ఇలా నరుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు తింటున్నారు చూడండి. అది నోట్లో వేసుకొని అందరు చూసారు. పళ్ళు లోపల ఎర్రగున్నాయి. అది వాళ్ళు తినేది ఏంటంటే ఇదిగోండి ఇలా చేస్తున్నారు. వీళ్ళు తింటున్నారు కదా, పళ్ళే మొత్తం చూసారు లోపలంతా రెడ్ రెడ్గా ఉంది. ఏంటా అని చెప్పి అది బాబాయ్ చూడండి ఆ కాయ తీసుకుని లోపల వేసుకున్నాడు. అది దానికి తోడు ఇదిగోండి ఇది ఏంటంటే పొగాకులా ఉంది కానీ పొగాకు ఏం కాదు. పొగాకు వాసన వచ్చినట్టు వస్తుంది. ఆ కాయ తీసుకుని నోట్లో వేసుకుని తింటారు. అది ఎర్రగా అయిపోద్ది నోరంతా. అది తినమంటున్నారు. మత్తే అమ్మో పడిపోతాం, ఇక్కడే పడిపోతాం మేము. అది తినమని చెప్తున్నారు. ఓ ఇంక ఈరోజు మనం ఇక్కడ నుంచి ఎక్కడ పడుకొని ఉండిపోవడం తిన్నామంటే అయిపోతాం. నో 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 నో. పుష్ప తగ్గేదేలే. చూడండి అసలు గడ్డం అవి చూస్తే మామూలుగా లేదు అసలు. హెయిర్ స్టైల్ అది అదిరిపోయింది. థ్యాంక్ యూ అన్న. ఆ రెండు కలుపుకొని తినడం వల్ల ఆకును అది చూసారా
ఆకు ఒకటిను లోపల కాయ వేసుకున్నాడుగా కాయ ఇవన్నీ కలుపుకొని తింటే మంచి కిక్ వస్తుంది. అది దానితో ఇది వేస్తున్నారు చూసారు, అది సున్నమా అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆకు, సేమ్ మన కిల్లి లాగా, కాకపోతే ఏంటంటే ఇది కిక్ ఇచ్చేది అంతే. బాబాయ్ ఎక్కడికో రమ్మంటున్నాడు లోపలికి. ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్ళాలో బాబాయ్ రమ్మన్నాడు, ఏదో చేస్తాడంట, పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కండి చూపిస్తా ఏదో అన్నాడు. కొండలా ఉంది, పెద్ద చెట్టు ఉంది చూసారు ఇక్కడ, వాళ్ళు నివసిస్తున్నారు దాని కింద, అది చూపిస్తా పైకి రండి అన్నాడు. అమ్మో భయంకరంగా ఉందయ్యా, మామూలుగా లేదు. ఓకే, వాళ్ళు ఈ చెట్టు కింద ఉంటారంట. ఏదో చూపిస్తున్నాడు అండి, వాళ్ళ ఇల్లు కదా ఇది. ఈ కొండ ఏంటంటే వాళ్ళ ఇల్లు అంతే, ఇంకా దీనిపైకి వచ్చి ఇక్కడ కూర్చోవడానికి బాగుంటుంది, ఇలా ఉంటదని చెప్పి మొత్తం చూపిస్తున్నారు పైన. వా పుష్ప తగ్గేదేలే. ఓకే, ఏదో చెప్తున్నారు ఏంటంటే మనకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు ఏంటంటే అర్థం కావట్లేదు అండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మా ఇల్లు ఇది, ఈ పైన బాగుంటది రండి అని చెప్పి తీసుకొచ్చారు. అక్కడ కూర్చొని మనం తినేసిన తర్వాతే అలా ప్రశాంతం కూర్చోడానికి ఎట్లా బాగుంటది అన్నట్టు చెప్తున్నారు, అదే దాని అర్థం. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న అన్న వాళ్ళ ఇల్లు ఇదంతా. అవును నిజమే, ఇదంతా ఇల్లే, వాళ్ళు నివసించేది ఇక్కడే. ఇదిగోండి వంటలు వండుకోవడానికి సామాన్లు అవన్నీ పడుకోవడానికి కూడా ఇక్కడే పడుకుంటారంట, చాపేసుకొని. ఇదిగోండి పక్కనే పొయ్యి వెలిగించుకున్నారు, వంటకి సామాన్ కావాల్సినవి ఉంటాయి కదా, పప్పులు ఉప్పులు అటువంటివి అన్ని ఏదైనా కావాలంటే అదిగోండి అక్కడ పెట్టుకున్నారు చూసారా. అది వాటర్ అంటారా ఇళ్ళకి, జస్ట్ ఇదిగోండి కొండల్లోంచి వచ్చే ప్రకృతి సహజమైన నీళ్లు. చూడండి కొండల మీద నుంచి వస్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి. వీళ్ళు కడుక్కోవడానికి తాగడానికి కూడా చాలా ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారంట. బాగుందబ్బా. చూసారా వీళ్ళు నివసించే ఇల్లు ఇది. ఇప్పుడైతే హంటింగ్ చేయడానికి ఫారెస్ట్ లకి తెల్లబోతున్నాం, వచ్చేసింది అసలు ఘట్టం. హంటింగ్ అయితే వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు చూసారు కదా వీడియో, ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది అబ్బా. కంటిన్యూషన్ హంటింగ్ ఫుడ్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ప్లీజ్ వీడియో అయితే అన్ని చూడండి, శ్రీలంక సిరీస్ అనేది కొంచెం సక్సెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ శ్రీలంకలోని డంబానా విలేజ్ నుంచి. బై బై. ఏంది మావైపోతుంది, అటు ఎదురుగా ఉన్నా నేను, అది మిస్ అయింది, ఇంక వచ్చేద్ది.